తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే, ఎందుకు విజ్ఞప్తి చేశానంటే, రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సెంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తున్న దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలాంటి సంఘటన నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ అని ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉట్టినది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తూ డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో వాళ్ళ ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. నామ్స్ ప్రియాంబుల్ 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తీసుకున్నారో, మేము రిలీజ్ డేట్ తీసుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి. నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా, ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటి సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. అది పొలిటీషియన్, అది సీఎం, ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడు. ఆయన ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద నూరు ప్లే చేస్తుంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుంది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత కొలాప్స్ అయిపోతున్నాడండి. వాళ్ళు మీరు నమ్మండి సార్. వై బికాస్ ఆల్ మాల్స్, పీవాస్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి.